అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సమస్య అంటే ఏంటి, భారం అంటే ఏంటి, నేను దేవునికి ఎందుకు నా భారాన్ని అప్పగించుకోగలను, ఆయన నా భారాన్ని మోయడానికి ఆయనకి అధికారం ఎక్కడిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సమస్యకి భారానికి తేడా ఏంటి? ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పటికీ, నీ ఫ్యామిలీ పరిస్థితులు ఒత్తిడి మారినప్పటికీ, ఇంకా నీకు జాబ్ రాలేనప్పటికీ, ఇంకా నీ జీవితం అలాగే ఉన్నప్పటికీ, నీ ఆరోగ్య స్థితి అలాగే ఉన్నప్పటికీ, రోజు రోజుకి నీ గుండెల్లో ఉన్న భారం ఎందుకు పెరిగిపోతుందో తెలుసా? ఎందుకనంటే సమస్య భారం ఒకటి కాదు గనుక. సమస్య అనేది చుట్టూ ఉన్న పరిస్థితులు, భారం అనేది హృదయంలో ఉన్నది. ఈరోజు నీ సమస్య వల్ల కాదు నువ్వు కృంగిపోతుంది, బాధపడుతుంది, ప్రతిరోజు ఏడుస్తుంది. ఈరోజు నువ్వు కృంగిపోతుంది ఎందువల్ల అంటే నీ హృదయంలో ఉన్న భారం, భయము, గిల్ట్, నీ ఫ్యామిలీ ఏమైపోద్దా అని భయము, నీ పాస్ట్ జీవితంలో జరిగిన ఆ వేదనలు, దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం జరిగించలేదన్న ఆందోళన, ఇవన్నీ ఏంటనంటే నీ హృదయంలో ఉన్న భారం. ఆ భారం నిన్ను కృంగదీస్తుంది. కొన్నిసార్లు దేవుడు మన బయట పరిస్థితిని కాదు కానీ లోపల నుంచి మనల్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటాడు. అది ఎలా అనంటే కొన్నిసార్లు లోపల మనకి ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు పరిస్థితులు ఏమి మారవు, చుట్టూ అలానే ఉంటాయి, కానీ మనం మాత్రం నెమ్మదిగా ఉంటాం. ఎందుకనంటే దేవుడు లోపల మన భారాన్ని సరిచేయడం మొదలు పెడతాడు కనుక. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమనంటే మన జీవితం భారాలు మోయడానికి కాదు, మన దేవుని ద్వారా సృష్టించబడినది. ఆయన మీద ఆధారపడి విశ్వాస జీవితంలో నడవడానికి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయనే భారం మోయేవాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే ఈరోజు నీ భారాన్ని నువ్వు కాదు ఆయన మీద మోపగలుగుతావు. ఈరోజు అందరికి ఒక ప్రశ్న ఏంటనంటే, నీ సమస్య పరిస్థితులు త్వరగా మారవు, కానీ నీ భారం సిలువ దగ్గర మాత్రం తగ్గుతుంది. ఎందుకనంటే సిలువ మన సమస్యలు తీసేసే స్థలం కూడా కాదు. అదేంటనంటే మన భారం మోసే స్థలం అది. ఈరోజు ఎగ్జామ్ డేట్ ఇచ్చేశారు, ఎగ్జామ్ ఎప్పుడో తెలుసు, టైమింగ్స్ తెలుసు, నీ సెంటర్ ఎక్కడో తెలుసు, అన్నీ తెలుసు, కానీ రోజు రోజుకి టెన్షన్ అనేది పెరిగిపోద్ది నీలో. కానీ ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో టెన్షన్ తగ్గిస్తాడో నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది. ఎగ్జామ్ డేట్ మారదు, ఎగ్జామ్ అప్పుడే, కానీ ఇప్పటిదాకా నువ్వు పని టెన్షన్ మాత్రం తగ్గుతుంది. అంటే దేవుడు ముందుగా నీ లోపల ఉన్న పరిస్థితిని మార్చుతాడు, బయట ఉన్న పరిస్థితులను కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును అని. అదే భారమైనప్పటికీ దేవుని మీద మోపడానికి ఆయన మొయ్యగలడు అనే విషయం నీకు తెలుసా? నువ్వు గ్రహించగలుగుతున్నావా? సిలువును గురించిన వార్త నీకు తెలుసా? నువ్వు అనుకోవచ్చు, నేను దేవునికి ఎందుకు నా భారాన్ని అప్పగించుకోగలను, ఆయన నా భారాన్ని మోయడానికి అధికారం ఎక్కడిది అని. ఈ రోజుల్లో మనుషులకి మన హృదయంలో ఉన్న భారాన్ని చెప్పగలుగుతాం, కానీ మన భారాన్ని మోసే శక్తి వారి దగ్గర ఉండదు. ఈ రోజు నీ శక్తి ద్వారా నీ భారాన్ని నువ్వు మోసుకోగలను అని అనుకుంటున్నావేమో, ఒకరోజు కూలిపోతావు. ఆయన సిలువలో మన ఒకరి భారాన్ని కాదు, ప్రపంచ భారాన్ని మోయగలిగిన సమర్థుడు అని నిరూపించుకోగలిగాడు దేవుడు. ఈరోజు నీ భారం నిత్య భారాన్ని మోసిన దేవుడు నీ జీవితంలో ఉన్న ఈ భారాల్ని మోయలేడంటావా? ఈరోజు నీ భారానికి తిరిగి నువ్వే అధికారాన్ని ఇచ్చేదానిగా ఉన్నావా? అది నిన్ను బంధిస్తుంది, అది నిన్ను భయపెడుతుంది. ఎప్పుడైతే నీ భారాన్ని సిలువ దగ్గరికి తీసుకెళ్తావో నీకు నెమ్మది, ఆదరణ, శాంతి దొరుకుతుంది. ఈ లెంట్ డే స్టార్ట్ అయ్యే ముందు దేవుడు నీతో చెప్తున్న విషయం ఏంటనంటే, ఎన్నో భారాలతో నీ జీవితాన్ని గడుపుతున్నావేమో, ఇంకా ప్రభా ఈ భారంతోనే నా జీవితాన్ని గడిపి ముగిస్తానేమో అని అనుకుంటున్నావేమో. భారం మోయడానికి కాదు నేను దేవుడు చేసేది, ఆయన మీద ఆధారపడి బ్రతకడానికి. ఈరోజు నీ భారం ఏదైనప్పటికీ సిలువ దగ్గరికి నీ అడుగులు మొదలుపెట్టు, నీ భారాన్ని దేవుడికి అప్పగించు. అదే భారమైనా ఆయన తీర్చగల సమర్థుడు, మోయగల సమర్థుడు. మనందరికీ తెలుసు మోషే, ప్రభా ఈ ప్రజలతో, వీరి కుటుంబ పరిస్థితులతో వీళ్ళకి న్యాయం చెప్పలేక నేను అలసిపోతున్నాను ప్రభా, నేను నా భారాన్ని, ఒత్తిడిని భరించలేకపోతున్నాను ప్రభా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ భారాన్ని అనేక మందికి పంచారు. ఆ భారాన్ని సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో చూడగలిగితే మనం ఈరోజు అంతటి మోషే దేవుని ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి, దేవుని ఇంటంతటిలో నమ్మకమైన వ్యక్తి అని పిలువబడిన గొప్ప నాయకులు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆ భారం దేవునికి చెప్పుకోగలిగినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన మార్గాలు ఎన్నో మనం చూడగలుగుతాం బైబిల్లో. ఈ రోజు దేవుడు అంటున్నాడు, సమస్త భారాన్ని మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేతును అని. ఏ భారం నువ్వు మోస్తున్నావు ఈరోజు సిలువ చెంతకు వెళ్ళి దేవునికి అప్పగించు. ఆ భారాన్ని నువ్వు మొయ్యలేవు, ఆ భారాన్ని
మనం మనుషులము, భారాన్ని అస్సలు మోయలేము మనం. ఎందుకంటే మన వల్ల కాదు. ఆ భారాన్ని మోయగల శక్తివంతుడు, ఆ భారాన్ని మోయగల ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఎందుకనంటే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఆల్రెడీ అన్ని భారాలకి ఆయన పే చేసేసాడు. మనం ఇంకా వాటికి అధికారాన్ని ఇచ్చి మనమే మన మీద ఉంచుకుంటున్నాం. ఆ అధికారాన్ని తొలగించి ఆ భారాన్ని దేవుని మీద పెట్టు. నీ భారానికి అధికారాన్ని మాత్రం ఇవ్వకు, దేవునికి ఇవ్వు. ఎందుకంటే సమస్త అధికారం గలవాడు. మత్తయి 28:18 దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశమందు భూమి అందు సమస్తానికి ఆయనకి సర్వాధికారం కలదు అని. ఆయన సర్వాధికారి. నీ భారం అన్నిటినీ ఆయన తీర్చగల సమర్థుడు. ఈరోజు నీ భారం మొత్తం ఆయన మీద మోపు. ఆయన నీ భారాన్ని తీర్చగల సమర్థుడు.